ఇంకా సినిమా ఎప్పుడు పోస్ట్పోన్ అయిందని తెలిసిందో మార్చ్ నేను ఏం చేశానంటే ఓకే ఈ విఎఫ్ఎక్స్ ఈ రఫ్ వర్షనే శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుల్ని పిలిపించి అక్కడ సంస్కృత్ కాలేజ్ ప్రిన్సిపల్ని పిలిపించి ఫార్మర్ ఆ దేవస్థానం బోర్డు చైర్మన్ని పిలిపించి నా సినిమా ఇప్పుడు జూన్కు పుష్ అవుతుంది, మీరు చూడండి ఏమైనా తప్పులుంటే ఇప్పుడు చెప్పండి, నేను అది మార్చుకుంటా అని చెప్పి ఆ షోకి వీళ్ళిద్దరిని పిలిపించాయి. ఎవరిని? రవిని, ఇది కోనా వెంకట్ని కూడా పిలిపించాను. అంతా అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ వెరీ రఫ్. ఆర్ఆర్ లేదు, ఏమీ లేదు, బ్లూ మ్యాట్లు అలాగే ఉన్నాయి. వీళ్ళకి కూడా చూపించేశాను నేను. చూపించిన తర్వాత ఫస్ట్ ఒక 10 minutes తర్వాత రవి వచ్చి హగ్ చేసుకుని అతను పంపించిన మెసేజ్ నేను 27వ తేదీని పెడతాను. కోనా వెంకట్ గారు ఆయన హీ వాజ్ యూనో ఇట్స్ వెరీ క్లోజ్. 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ అనుకున్నాను ఆ మెసేజ్లు చూసి. దాని తర్వాత ప్రధాన అర్చకులు అయితే ఒక్క డైలాగ్ మార్చుకో, భక్తి అంటే ఏంటో ఇదే అని చెప్పారు. దెన్ విని వాళ్ళ ఫాదర్కి చూపించాను, మా వైఫ్ వాళ్ళ ఫాదర్ సుధీకర్ గారికి. అంకుల్ చూసి ఒకటి అన్నారు, నేను మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడ్చాను విష్ణు, దాని తర్వాత ఇప్పుడే ఏడుస్తున్నాను నేను, కానీ ఇది హిందూయిజము ఇది ఇదని కాదు, ఇది ఒక ప్యూర్ డివోషన్, ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ రిలీజియన్స్, ఇట్స్ ప్యూర్ డివోషన్, ఇది ఇట్స్ అ సూపర్ మూవీ అని ఆయన ఫీల్ అయ్యారు. సో ఇట్ గివ్స్ మీ ఎంకరేజ్మెంట్. కానీ మీ ముగ్గురికి తెలియదేం కాదు, 4 గోడల మధ్యన మనం అందరం చూసుకొని ఎక్స్ట్రాడినరీ అది ఇది అనుకున్న సినిమాలు పెద్దగా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి రీచ్ అవ్వకపోవచ్చు. పర్వాలేదు అనుకున్న సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6వ తేదీ డి రిలీజ్ అవుతుంది. 2006 November 23 నా బర్త్డేకి డి ఫస్ట్ షో పడింది ప్రసాద్ ల్యాబ్లో. April 13, 2007కి రిలీజ్ అయింది. ఈ మధ్యలో 100 షోలు ప్రసాద్ ల్యాబ్లోనే పడింది. దిల్ రాజు గారితో సహా చూసి ఈ సినిమా యావరేజే అమ్మాయి, పెద్దగా ఆడది, ఇది కష్టమే అని చెప్పి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయలే. దాని తర్వాత లాస్ట్లో నాన్నగారు తీసుకున్నారు. అలా చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇది యావరేజ్ అన్న సినిమా మన తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది, చాలా బస్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అరుంధతి, దాని హిస్టరీ, మనీ ఒకటి, మనీ. సో ఆల్ దాట్. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే, వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ అల్టిమేట్లీ ఇది చేసేది, ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ నాన్నగారు ఫ్యాన్స్, నేను డిసప్పాయింట్ చేశా. నా సినిమాలు నచ్చిన వాళ్ళు నేను డిసప్పాయింట్ చేశా. ఐ హోప్ విత్ దిస్ మూవీ ఐల్ బీ ఏబుల్ టు సే సారీ. ఎందుకంటే ఇప్పుడు రామజోగ శాస్త్రి గారు రాసిన పాట చాలా బాగుందండి. ఆ పాట కూడా దానికి తగ్గ ట్యూన్ దగ్గర అసలు వెళ్ళాల్సిన రేంజ్కి ఇంకా వెళ్ళలేదేమో అని. ఐ హోప్ మేబీ ఇట్ ఈస్ ఎ స్లో స్టార్ట్, రిలీజ్ తర్వాత వెళ్తుందేమో. బట్ రామజోగ గారు రాసిన పాట వరకు చెప్తానండి, అది ప్రాబబ్లీ అది మీ అంచనా అవ్వచ్చు. బట్ సోఫార్ అది టీ సిరీస్లోనే ఈ ఇయర్లో ఈ రోజుటికి, అది మహాశివరాత్రికి 1 month ముందు రిలీజ్ అయింది. ఈ రోజుటికి ఇట్స్ ద హైయెస్ట్ టీ సిరీస్లో, ఇట్స్ నాట్ మై డేటా, ఇది వాళ్ళది, ఇట్స్ ద హైయెస్ట్ ప్లేడ్ సాంగ్ ఈ రోజుటికి. అది ఫస్ట్ రిలీజ్ చేసిన 2 వారాలకి శ్రీకాళహస్తి ఆ రోజు మహాశివరాత్రి రోజున అక్కడ రిలీజ్ చేస్తుంది. మొన్న రిలీజ్ అయింది పాటలు, పిల్లల పాట, అది గుడిలో రిలీజ్ అవ్వాల్సింది. అది రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ అయ్యేటప్పుడు వీ హ్యాడ్ కాల్ అన్నమాట. దే సెడ్ ప్లీజ్ డూ నాట్ రిలీజ్ ఇట్, దిస్ ఇస్ గోయింగ్ టూ హై అట్రాక్షన్ అన్నారు. ఇప్పుడు దాకా రిలీజ్ చేయనిలా మమ్మల్ని. ఇంకా పిల్లల పాట ఒక అసెట్ రిలీజ్ చేయాలనేది ఈ రోజుటికి యాపిల్ ఐట్యూన్స్లో ఇట్స్ ఇన్ ద టాప్ 7 ట్రెండింగ్, శివ శంకర. సో వీ వర్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్. అఫ్ కోర్స్ నేను అమ్మేసి ఉంటే ఆ ఆడియో, నేను ఎవరికి అమ్మను నా ఆడియో, నేను ఇప్పుడు దాకా నా ఆడియో ఎవరికి అమ్మలా, నేను ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంటాను. ఏం లేదు నాకు ఈరోజు నాకు ఇంకొక ఇవ్వను, నేను ఎప్పుడు ఇవ్వలేదు నా సినిమాలు ఏది లాస్ట్ 5-6 years అయినా. మ్యూజిక్ అయితే లాస్ట్ నేను అమ్మింది దేనికైనా రెడీ, దాంట్లో పిల్లందం కేకా కేకా అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ 3 yearsలో దట్ సాంగ్ మేడ్ అబౌట్ ఫస్ట్ ఇయర్లో ఇట్ మేడ్ 83 lakhs. 2012లో ఇట్ మేడ్ 83 lakhs ఆ ఒక్క సాంగ్. దాని తర్వాత ఉన్న ఫుల్ రన్ ఇట్ మేడ్ అ ఫ్యూ crores ఆ ఒక్క పాటే. సో ఐ రియలైజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్స్. సో అందుకే ఇప్పుడు మీరు కూడా చూసంటే ఈ జిన్నాలో జిగిరి జిగిరి జారి మిఠాయి అని, సో ఇవన్నీ ఫోక్ సాంగ్స్ అనమాట. సో అవన్నీ ఏంటి, నేను ఇప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ అ కలెక్షన్ ఆఫ్ అబౌట్ 150 songs. ఈ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా,
ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయన్ని పెట్టి విలేజెస్కి ఇక్కడికంతా పంపించి ఐ బాట్ రైట్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట. చాలామంది యూనో ఈ విలేజెస్ దగ్గర వాళ్ళ దగ్గర. సో ఐ నో ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్. సో ఆ ఒక్క సాంగ్ వాస్ ప్రిటీ